రైట్. సో నెక్స్ట్ మనకి సర్కిల్స్లో క్వశ్చన్ నెంబర్ 58 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. O is the center of the circle. Its two chords AB and CD intersect each other at the point P. రైటా? ఇంటర్నల్ అంటే లోపల అంతర్గతంగా అనుకోసని. రైటా? ఓకే. సో విత్ ఇన్ ద సర్కిల్ లోపలే అంతర్గతంగా ఏబి అండ్ సిడి రెండు కార్డ్స్ అనేటివి ఒకదానికొకటి ఏమైనాయి ఇంటర్సెక్ట్ అయినాయి ఒకదానికొకటి అనుకోసి అంటున్నాడు. అయితే అందులో ఇఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, పీబీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, సిపీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చేసినాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీడీ అనేది అంటున్నాడు. సో మనకి ఫస్ట్ మీకు ఏం చేయాలని అంటే ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకునే ట్రై చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి అక్కడ అంటే ఒక సర్కిల్ ఉందంట. రైట్, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పిన సర్కిల్స్లోన రెండు కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయినాయి, పర్పెండిక్యులర్లు కాదు. పర్పెండిక్యులర్ ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుందని మీకు చెప్పినాను. బట్ ఇది జస్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ ఇంటర్సెక్ట్ అవుతాం అనుకుంటున్నాడు. అంటే మనకి సింపుల్గా ఇంటర్సెక్ట్ అయితే అనుకుంటే మనం ఏం చేయొచ్చు, రెండు కార్డ్స్ ఎట్లా తీసుకుంటే మనకి ఏమైనా ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అట్ ఓ ఇంటర్నల్లీ. అట్ ఎక్స్టర్నల్ అంటే బయట, ఇంటర్నల్ అంటే లోపల అంతర్గతంగా అనుకుంటాం. ఇప్పుడు సో అందులో చూడండి మనం ఏమనుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనుకోండి, ఇంకోటి వచ్చేసి ఇది ఏమనుకుంటారు సిడి అనుకోండి. అట్ ఇంటర్సెక్టెడ్ పి. రైటా? పి దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనుకుంటున్నాం. రైటా? ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఏమన్నారు చెప్పండి, దాంట్లో ఏమేమి వాల్యూస్ ఇచ్చినట్టు చెప్పండి. అయితే ఇఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ అంట. రైట్, మనకి ఏబీ అనేది మొత్తం ఎంత అనుకోసి అంటున్నాడు 22 సెంటీమీటర్లు అంటే ఏబీ అనేది 22 సెంటీమీటర్లు అంటున్నాడు. ఓకేనా? రైట్. ఇంకా ఏమన్నాడు చెప్పండి. పీబీనా ఎంత ఇచ్చినాడు, పీబీ 14 సెంటీమీటర్లు ఇచ్చినాడు. పీబీ అంటే 14 సెంటీమీటర్లుగా, పీబీ అనేది 14 సెంటీమీటర్లు అంట. ఇది ఇంత 14 అయితే ఇది ఎంత అవుతుంది 8. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు సిపి ఈజ్ ఈక్వల్ టు 8 అంట. సిపి అనేది 8 అంట. అయితే పీడీనే కదా కనుక్కోమండి, అది క్వశ్చన్ మార్క్. సో మనకి ఈ టైప్ ఆఫ్ ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్లోన టూ కార్డ్స్ అనేటివి ఇంటర్నల్లీ ఇంటర్సెక్ట్ అయినప్పుడు రూల్ ఏమని చెప్పినాను మీకు, అది రావాలి మీకు. సో పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పీసీ ఇంటూ పీడీ. ఇది తెలిసిన అనుకో టక్కన ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు చెప్పండి మనకి పిఏ అంటే ఏమి 8, పీబీ అంటే ఎంత 14 ఈజ్ ఈక్వల్ టు పీసీ అంటే ఎంత, పీడీ అంటేనే మనం కనుక్కోవాలా. అయితే సింపుల్గా 8 క్యాన్సిల్ అయితే కానీ పీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 14 సెంటీమీటర్. పీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 14 సెంటీమీటర్. సో రైట్. సేమ్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి ఒకసారి. 58 అయిపోయింది కదా, ఇప్పుడు 59 చూడండి క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినాడు అనేది. ఇన్ ద గివెన్ ఫిగర్ డయామీటర్ ఆఫ్ ఏబి, ఓకేనా, ఇన్ ద గివెన్ ఫిగర్. రైటా? మనకు ఒక సర్కిల్ ఉండదు ఇక్కడ, ఏముండదు మనకి ఒక సర్కిల్ ఉండదు. ఈ సర్కిల్లోన ఏబి అనేది ఏమంటే ఇక్కడ డయామీటర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. రైటా? అండ్ సిడి అనేది ఏమంటే ఒక కార్డ్ అంట ఆఫ్ ది సర్కిల్ మీట్ అట్ పి. పి అనే ఒక బిందు దగ్గర కలుస్తుంది అంట. సిడి అనేది ఒక కార్డ్ అంట, సిడి అనేది ఒక కార్డు, ఏబి అనేది డయామీటర్ అంటున్నాడు, సిబి అనేది ఒక కార్డ్ అంట. ఆ కార్డ్ అనేది ఎక్కడ కలుస్తుందంట, ఆ కార్డ్ అనేది మనకి పి దగ్గర కలుస్తుందని చెప్తున్నాడు. రైట్గా ద కార్డ్ సిడి ఆఫ్ ది సర్కిల్ మీట్ అట్ పి అండ్ చూడ పిటి ఈజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. అదే ఏమంటున్నాడు, అదే కదా క్వశ్చన్. పిటి అనేది ఏమంటే మనకి టాంజెంట్ అని క్వశ్చన్ అంటున్నాడు. అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ మనకి చెప్పండి ఏమి ఇచ్చినాడు ఇంకా, ఇది టాంజెంట్ ఆఫ్ సర్కిల్ అట్ టీ. ఓకే, టీ దగ్గర అనేది టాంజెంట్ అని క్వశ్చన్ అంటున్నాడు. అయితే నెక్స్ట్ చూడండి మళ్ళీ ఏమి ఇచ్చినాడు మనకి, ఇఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. సిడి అనేది ఎంత అంట 8 సెంటీమీటర్స్ అంట. పీడీ వచ్చేసి ఎంత అంటున్నాడు 10 సెంటీమీటర్లు అని క్వశ్చన్ అంటున్నాడు. పీబీ వచ్చేసి ఎన్ని సెంటీమీటర్లు అంటున్నాడు 8 సెంటీమీటర్లు అంటున్నాడు. అయితే ఏం కనుక్కోవాలంటే మనకి ఏబి అంటే డయామీటర్ అనేది కనుక్కోవాలని క్వశ్చన్ అంటున్నాడు, రేడియస్ కనుక్కోవాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి, సో నేను ఫస్ట్ డయాగ్రామ్ నీట్ డ్రా చేస్తాను మనకి. రైట్. సో చూడండి మనకి డయాగ్రామ్ నీట్ గా ఏబి అనేది డయామీటర్ అంట. తర్వాత బాహ్యంగా ఒక బిందువు పి ఉండదు అని క్వశ్చన్ అంటున్నాడు. రైటా? ఇక్కడ నుంచి పీటీ అనేది ఒక టాంజెంట్ అంటున్నాడు.
పీటీ అనేది ఏమంట ఒక టాంజెంట్, ఎక్కడికన్నా గీసుకోవచ్చు, మీరు కిందకి గీసుకుంటారు అన్న ఓకే ఏం కాదు, రైటా. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, మనకి ఇక్కడ కింద గీసుకుంటాం, ఒక సీడీ అనేది ఏమంటున్నాడు వాడు, ఒకటి కార్డ్ అంటున్నాడు. సో ఇప్పుడు సీడీ నుంచి చూడండి, ఇదే దాన్ని మనకి ఎక్స్టెండ్ చేసుకొని పోతే పీ దగ్గర మీట్ అవుతుందని లేదా, సీడీ అనేది కార్డు మీట్ అవుతుంది. మనకి ఇక్కడ డి అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్, ఇది సీడీ అంట. మనకు వచ్చేసి ఇక్కడ ఏబీ అనేది డయామీటర్ అంటున్నాడు. సో నన్ను ఏమంటానంటే అసలు దీంట్లో పీటీ టాంజెంట్ అనేది అవసరం లేదు, ఒకసారి లేదని కష్టం అనుకున్నాండి ఇది. రైటా, దీన్నే నేను ఎక్స్టెన్షన్ చేసుకునొచ్చా లేదా. ఈ విధంగా డయాగ్రామ్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినానే లేదా. ఒక సర్కిల్ ఉంటుంది ఇట్లా, డయామీటర్ నుంచి ఒకటి తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటాము, ఇక్కడ బయటనే బాహ్య బిందు పీ దగ్గర ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి ఉంటాయి కదా. మన రూల్ ఏమని చెప్పినాను దీనికి మీకు అంటే పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినాను, పీడీ ఇంటూ పీసీ అని కష్టం చెప్పినాను. ఆన్సర్ చెప్తారు లేదు. ఇప్పుడు సింపుల్ మనకి దాంట్లో ఏం చేయాలి, మీరు వాల్యూస్ దాంట్లో మన ప్రతిక్షేపిస్తే ఆన్సర్లు వస్తాయి. చెప్పండి ఏ వాల్యూలు ఉంటాయి చెప్పండి ఒకసారి కనుక. అక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, సీడీ ఇచ్చినాడా, సీడీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అంటున్నాడు కదా. సీడీ అనేది 8 సెంటీమీటర్లే కదండి, అది సీడీ అనేది ఎంతంట 8 సెంటీమీటర్లు అంటున్నాడు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి, పీడీ 10 సెంటీమీటర్లా, అంటే పీడీ అంటే 10 సెంటీమీటర్లే కదా, పీడీ అంటే మనకి ఎంత 10 సెంటీమీటర్లు. తర్వాత పీబీ ఎంత 8 సెంటీమీటర్లు. అయితే మనకి ఏం కనుక్కోవాలి, ఏబీ కనుక్కోవాలి. సో మనకి ఇప్పుడు ఫార్ములా ఇప్పుడు చూడండి, మనకి యాక్సిడెంట్ ఫార్ములా రూల్ ఏం, మనకి పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ. ఇంకా ఇక్కడ రాష్ట్రం చూడండి, కావాలంటే చూసుకున్నాండి, ఆల్రెడీ సేమ్ అట్లా డయాగ్రామ్ ఉన్నప్పుడు. సో మనకి ఇప్పుడు చూడండి, పిఏ అంటే మనకు తెలీదు, మనకి ఇది ఇంత కనుక్కోవాలి కాబట్టి నేను ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాను, ఎక్స్ అనుకుంటా. అప్పుడు పిఏ ఏమవుతుంది 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అంట 8 అంట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అంటారు. అప్పుడు మొత్తం కావాలంటే ఏం కావాలి, మనకి కూడాలి కదా, 8 ప్లస్ ఒక ఎక్స్. కాబట్టి ఏమవుతుంది మనకి పి అనేది 8 ప్లస్ ఎక్స్ అవుతుంది. పీబీ అనేది ఏమవుతుంది చెప్పండి, పీబీ అనేది ఏమవుతుంది 8 అవుతుంది, రైట్, ఇంటూ 8. సో నెక్స్ట్ పీసీ అంటే ఎంత 10 ప్లస్ ఒక 8 ఎంత అవుతుంది 18, రైట్, ఇంటూ నెక్స్ట్ పీడీ అంటే ఎంత 10. సో మనకి చెప్పండి ఏమిటి తగ్గుతుంది, 2 తగ్గుతుందా, 2 4 8, 2 9 18, నెక్స్ట్ 2 2 4, 2 5 10. సో నెక్స్ట్ ఏమి 9 5, సో 45. సో ఇక్కడ లోపల పంపించేసేయండి, దీని ఏమవుతుంది 2x 2 16. సో 16 తీసేసేయండి, 45 నుంచి 16 తీసేసి ఎంత మనకి 15 నుంచి 6 పోతే ఎంత 9. నెక్స్ట్ 4 ఇది 3 నుంచి 1 పోతే 29. సో మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 29. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 2 1 2 2 4 అంటే 14.5 అనేది అవుతుంది అనమాట, రైటా. సో మీకు ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ మీరు చేస్తారు తెలిసి పెడితే. బట్ ఈ రూల్ వచ్చినప్పుడు మనకి రూల్ మీకు చెప్పినాను, అందుకని సర్కిల్ చెప్పినప్పుడు ఫస్ట్ ఈ రూల్ ఒకటి చెప్పినాను, తర్వాతగా ఈ రూల్ ఒకటి చెప్పినాను. ఇదే రూల్కి నేను ఇంకోటి మీకు ఏం చెప్పినాను, మీకు టాంజెంట్కి సంబంధించిగా చెప్పినాను. టాంజెంట్ పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీసీ అని వచ్చింది, పిఏ ఇంటూ పీబీ ఏదో ఒకటి ఏమనుకుంటే అవి, రైటా. చూడండి ఇప్పుడు 60 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. 60 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే జేకేఎల్ఎం ఈజ్ ఏ సైక్లిక్, జేకేఎల్ఎం అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. ఏమంటున్నాడు, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. ఓకే చూడండి, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు ఏవన్నీ జాగ్రత్త చూడాలా. ఇన్ విచ్ యాంగిల్ కే ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ ఎం. యాంగిల్ కే అనేది ఏమవుతుందంట, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది డయామీటర్ కాదనుకున్నాండి, డయామీటర్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకుందాం, సేమ్ ఇంటి ముందు అక్కడే గీస్తాను, ఏవో రెండిట్లు గీద్దాము, నార్మల్గా గీద్దాము. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే జేకే తర్వాత ఎల్ఎం ఇదేంటి ఇచ్చిండేది. సో ఇప్పుడు క్వాడ్రిలేటరల్ అండ్ సర్కిల్ అనుకుంటే ఒక సర్కిల్ అన్న క్వాడ్రిలేటరల్ సర్కిల్ అనుకుంటే క్వాడ్రిలేటరల్ సర్కిల్ అక్కడే కదా ఏర్పడింది జేకేఎల్ఎం అనేది, క్వాడ్రిలేటరల్ సర్కిల్ అక్కడే కదా ఏర్పడింది. ఇంకొకటి వాడు ఏమి ఇచ్చాడంటే యాంగిల్ కే అనేది ఈజ్ ఏ ఆపోజిట్ టు యాంగిల్ ఎం అంటారు. సో యాంగిల్ కే అనేది యాంగిల్ ఎంకి ఎట్లా ఉండదు, మనకి ఆపోజిట్లో ఉండదు, ఉండదు లేదా, ఉండదు, రైట్. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు,
వెన్ జేకే అండ్ ఎంఎల్ ఆర్ ప్రొడ్యూస్డ్ టు మీట్ అట్ పాయింట్ జెడ్ అంట. సో జేకే చూడండి క్వాడ్రిలేటరల్ అన్నాడు అంటే అప్పుడు నేను ఇది ఇంకా గీసిండదు. బట్ జేకే అండ్ ఎంఎల్ అండ్ మీట్ అట్ ప్రొడ్యూస్డ్ పాయింట్ మీ, ఈ రెండు బయట బాహ్య ఒక బిందువుతో కలుసుకుంటాయి అంటున్నాడు. సో ఆ కలుసుకునే బిందువుని ఏమంటున్నారంట, ఏమంటాడు, పీనా జెడ్డా, జెడ్ బయట బాహ్యంగా కలుసుకుంటాయంట. ఆ బిందు పేరు ఏమని కష్టం అంటున్నాడు, జెడ్ అని కష్టం అంటున్నాడు. రైటా, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. తర్వాత అయితే జేకే వాల్యూ ఇచ్చాడు. జేకే అంటే ఎంతంట 10 అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ చెప్పాలి. తర్వాత ఏమి ఇచ్చినాడు, కేజెడ్ అనేది 12 ఇచ్చాడు. చూడండి అన్ని వాడే ఇచ్చాడు. జేకే ఇచ్చినాడు, కేజెడ్ ఇచ్చినాడు. తర్వాత యాటికి పోయింది క్వశ్చన్ అది. ఎంజెడ్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి, ఇంకా ఓవరాల్గా ఎం నుంచి జెడ్ వరకు ఎంత అంట 33 అని క్వశ్చన్ అంటున్నాడు. రైటా, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చినాడు వాల్యూ, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఎల్జెడ్ అని క్వశ్చన్ అంటున్నాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఎల్జెడ్, గా ఎల్జెడ్ అనేది కనుక్కోవాలంట. సో మనకి సేమ్ ఫార్ములా ఇదే, సేమ్ ఇట్లా డయాగ్రామ్. ఇక్కడ డయామీటర్ అన్న డయామీటర్ అయితేనేం డయామీటర్ కాకుంటేనే మనకి చెప్పిండేది ఏమి, 2 కార్డ్స్. మీకు సర్కిల్స్ ఇలా చెప్పిండేది 2 కార్డ్స్ ఉన్నట్టు సార్. బయట బాహ్య బిందు దగ్గర ఒక దగ్గర ఏం కావాలా, కలుసుకోవాలా. సో కలుసుకుంటే మనకి ఫార్ములా ఏం చెప్పి ఇప్పుడు చెప్పండి. దీనికి ఫార్ములా ఏమి, జెడ్ ఇంటూ జే, జెడ్ ఇంటూ కే, తర్వాత ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎం, తర్వాత జెడ్ ఇంటూ ఎల్. రైటా అని చేసి వాల్యూస్ ప్రతిక్షేపిస్తే మీకు ఏమొచ్చేస్తాయి, సింపుల్గా ఆన్సర్లు చూపిస్తాయి. అంతే చెప్పండి. ఇవి ఏం ఇది ఎంత ఇచ్చినాడు మనకి వాల్యూ, 33. మొత్తం ఓవరాల్ 33 కదా. రైట్, ఓవరాల్ మనకు 33 ఇచ్చినాడు. ఓకే. తర్వాత ఇటు నుంచి ఇటు వరకు జేకే ఎంత ఇచ్చినాడు 10, తర్వాత కేజెడ్ 12. సో చెప్పండి ఇప్పుడుగా ఇది ఇంటూ ఇది జెడ్ జే కదా చేయాల్సింది. సో మొత్తం 12 ఇంటూ 10 ఎంత అవుతుంది, 10. సో 12 + 10 ఎంత అవుతుంది, 22 ఇంటూ, తర్వాత ఇది ఇంతే కదా కాబట్టి ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఏం చేయాలి ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఇది ఇంటి ఇంటూ చేయాలి కదా. అంతే కదా, జెడ్ ఇంటూ ఎం అంటే ఏదైతే మనకి 33 ఇంటూ మనకు అనుకోవాల్సింది ఇదే కాబట్టి ఎక్స్ అనుకున్నాను. సో మనకు ఆన్సర్ ఏమైతే చెప్పండి, 11తో కొడతారా. రైట్, 11 × 22, 11 × 33. సో 3 1 3 4 12. సో 4 2. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమొచ్చింది. చాలా సింపుల్గా ఆన్సర్లు వస్తాయి. ఒకసారి నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు లాస్ట్ క్లాస్లో వినింటే గిన 3 సర్కిల్స్ సంబంధించి వచ్చి చాలా సింపుల్ ఫార్ములాస్ చెప్పినాను. అవి గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీ లెక్కలు ఇవి. రైట్, చూడండి మనకి సార్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ 61ది కదా. పిఏ అనేది ఇంత గివెన్ ఫిగర్ ఇచ్చినట, ఏమి ఇచ్చినట్టు రా రే మీరు రాసిందండిగా. ఇది ఒక సర్కిల్ అంట, ఇట్లనే ఇచ్చిండేది ఒకటి, ఇంకోటి అది ఇట్లా గీసినాడు లైన్, అంతే ఇచ్చిండేది. ఇదేమంటే ఏబీనా, ఇది సిడీనా, సిడి. ఇప్పుడు ఏ దాంట్లో వాల్యూలు ఇచ్చినాడు కదా, వాల్యూ ఇచ్చింది చెప్పండి. ఏమి ఇచ్చినాడు అంటే దాంట్లో పిఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడంట. ఎంత ఇచ్చినాడు, పిఏ అనేది 4 సెంటీమీటర్లు అంట. పిఏ అనేది ఏమవుతుందంట, దీన్ని చూసి ఏమన్నా అనిపిస్తుంది, సర్కిల్ చూస్తే కినా, ఈ సర్కిల్ చూస్తే కినా ఏమన్నా రూల్ గుర్తొస్తుంది లేదని చెప్పింది. ఏం గుర్తొస్తుంది చెప్పండి, పిఏ ఇంటూ నెక్స్ట్ అదే గుర్తు రావాల్సింది మీకు. చూడండి నెక్స్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు చెప్పండి. తర్వాత పీబీ ఈజ్ ఈక్వల్ టు 9, అది 9, పీబీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అంట. సో మనకి ఇక్కడ పీ దగ్గర కలుసుకున్నాయి అనుకోండి. పిఏనే ఇచ్చినది ఫస్ట్ మనకి, పిఏ 4 సెంటీమీటర్లు, పీబీ ఎంత ఇచ్చినాడు 9, 8, 9 ఇచ్చినాడు. ఇంకేమి ఇచ్చినాడు, పీసీ ఎంత ఇచ్చినాడు ఎక్స్, మరి ఇంకే పీసీ ఎక్స్. ఇది నెక్స్ట్ పీడీ ఎంత ఇచ్చినాడు, సీడీ ఎంత ఇచ్చాడు చెప్పి. ఇప్పుడు పీసీ ఎక్స్ ఇచ్చేది కదా, ఆ పీడీ ఎంత ఇచ్చాడు మొత్తము. ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు పీసీ ఇచ్చినాడా లేదు, పీసీ ఎక్స్ ఇచ్చినాడు కదా చెప్పు. నెక్స్ట్ సీడీ ఇచ్చినాడా చెప్పండి, ఎంత ఇచ్చినాడు 6x - 3నే కదా. ఇప్పుడు మరి పీడీ కావాలంటే ఏం చేయాలి, మొత్తం నుంచి ఈ ఎక్స్ని తీసేస్తే అయిపోయి కదా. సో -x రాసిడిస్తే ఏమవుతుంది 5x అదే కదా ఇది ఏది 5x - 3నే కదా ఏది, ఎక్స్ వాల్యూ కనుక్కోమని అన్నాడా, ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. మరి ఇంకా అయిపోయి ఆన్సర్ వచ్చి చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు పిఏ ఇంటూ పీబీ కదా, పిఏ ఇంటూ పీబీ అంటే ఏమైతుంది 4 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5x - 3. రైటా. సో అప్పుడు చెప్పండి 9 4 36 ఈజ్ ఈక్వల్ టు 5 పంపేయండి లోపలికి, 5x² - 3x అవతలంగా తీసుకోండి. దాన్ని ఓవరాల్గా ఏమైతుంది చెప్పండి, 5x² - 3x - 36 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న చేయొచ్చు.
లేదు మనకి ఏంటి కనుక్కుంటాం అనకస్ అంటే 2 రూపీస్. ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ ఏ ఎంత 2, ఆప్షన్ బి 2నా, ఆప్షన్ బి 3, 2, 3, 4, 5. ఫస్ట్ 2 పెట్టండి. 2 పెడితే కానీ 2 రెండ్ల 4, 4 ఐదులా ఆల్రెడీ 36 ఉంటుంది కాబట్టి రాదు. నెక్స్ట్ 3 చూడండి, 3 ముళ్ళ 9, 9 ఐదులా 45, 45 నుంచి 3 ముళ్ళ 9 తీసేస్తే 36 కదా, కాబట్టి 3 ఆన్సర్. రైటా? రైట్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. చాలా ఈజీ క్వశ్చన్ 62. ఆల్రెడీ మనకి మెన్సురేషన్స్ మనకి ఇదే చెప్పినాం ఆల్రెడీ. మీకు కావాలంటే వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో పోయి చూసుకోండి. మెన్సురేషన్స్ మొత్తం 140 క్వశ్చన్ చెప్పినాను. ఇంకా ఉన్నాయి కొన్ని పెండింగ్, చెప్తాను అవి ఈ సర్కిల్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. చూడండి మనకి ఏమి ఇచ్చాడు 62 క్వశ్చన్ అంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. రైటా? ఒక సర్కిల్ అంటే వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలంట. ఎప్పుడు వాటి యొక్క రేడియస్ అనేది ఎంత అనిపిస్తుంటే 7 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు అంటున్నాడు. ఏమి ఇచ్చినప్పుడు 7 సెంటీమీటర్లు రేడియస్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు మనకి, అంతేనా? సో టక్కని చెప్పండి, వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమిరా? πr². ఏం స్క్వేర్? πr². చూడండి మీకు ఒకటి చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఒక సింపుల్ గుర్తు పెడతాను నేను, చూడతాను చూడండి దీన్ని. నార్మల్గా సర్కిల్ గురించి మాట్లాడదామండి. సర్కిల్లో ఏముంటుందిరా మనకు ఉంటే గిట్టే? రేడియస్ అని ఉంటుంది, లేదంటే డయామీటర్ అని ఉంటుంది. రేడియస్ లేదా డయామీటర్ ఈ రెండు ఉంటాయని కష్టం అనుకున్నాను. రైటా? తర్వాత మనం దీనికి ఏం కనుక్కుంటామంటే ఏరియా కనుక్కుంటారు, లేదంటే పెరిమీటర్ కనుక్కుంటారు. పెరిమీటర్ని కొన్నిసార్లు ఏమంటారు? సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ అన్న పెరిమీటర్ అన్న చుట్టుకొలత. రైటా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేడియస్ 7 అనుకున్నాడు, అదే డయామీటర్ అంటే 14 అని ఇస్తాడు. రైట్? రేడియస్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 7 అని ఇచ్చినాడు. సో మనకి అప్పుడు ఏరియా ఏమైతే చెప్పండి, నార్మల్గా ఫార్ములా ఏముంటుంది చెప్పండి? ఏరియా కనుక ఉంటే πr² ఉంటుంది. అదే పెరిమీటర్ కంటే ఏముంటుంది మనకి? 2πr ఉంటుంది. సో నార్మల్గా అప్పుడు రేడియస్ 7 అయితే గిన ఈ రెండింటిలో కామన్ ఏముండదురా? పై కామన్ ఉండదు. లేదు, ఒకవేళ పెరిమీటర్ కనుక అన్నప్పుడు మనకి ఏమవుతుంది? 7 రెట్ల 14. అప్పుడు రేడియస్ మనకి వచ్చేసి చెప్పండి ఇది ఏమవుతుంది? 7 వేల 49. ఒకవేళ వాడు ఏమంటాడంటే పోనీ చేద్దాం, వాల్యూ ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. పై అంటే ఎంత? 22/7. సో ఇంటూ 7 × 7 ఏరియా కనుక్కోమంటే అప్పుడు 7 అనేది ఏమవుతుంది మనకి? క్యాన్సిల్. సో 7 రెంట్ల 14, 7 రెంట్ల 14, 1 154. రైట్? సో ఇక్కడ 2πr అనేది చూసుకున్నాం. సో 2 × 22/7 ఇంటూ r అంటే ఎంత? 7. అంటే 2 క్యాన్సిల్ అంటే ఎంత అయితే మనకి? 44 వచ్చింది. అంటే మీరు కొన్నిసార్లు ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే గిన ఫార్ములాలు ఎక్కుకున్నట్టు కూడా కొన్నిసార్లు టక్కన ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా రేడియస్ 7 అయితే గిన, రేడియస్ అయితే మనకి అంటే 7 అయితే గిన, అంటే ఎగ్జామ్లో ఎందుకంటే 7తో మల్టిపుల్ నెంబర్స్ ఇస్తాడు. ఏమంటాడు? 7. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 28 అనుకో, రేడియస్ 28 అనుకో, 7ని ఏమిటి చేసి 28 వస్తుంది? 4తో చేసి 28 వస్తుంది. కాబట్టి దీన్ని 4తో చేసామంటే దీన్ని కూడా ఏమిటితో నెట్ చేయాలి? 154 4తో నెట్ చేయాలి. సో మనకి ఇక్కడ 44 కూడా ఏమిటితో నెట్ చేయాలి? 4తోనే నెట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనకి ఆడు ఏమి ఇచ్చాడంటే రేడియస్ ఎంత ఇచ్చాడు? ఏరియా అంటే πr², సర్కంఫరెన్స్ చుట్టుకొలత కనుక అంటే 2πr. మ్యాక్సిమం మనకి చాలామందికి మనకి ఇవే తెలుస్తాయి. దీంతో పాటుగా మనం ఇంకోటి ఏం నేర్చుకోవాలంటే సర్కిల్తో పాటు, సర్కిల్ ఈజీ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చాడు చూద్దాం, సర్కిల్స్ గురించి అడిగినట్టున్నాడు. సో ఇది అర్థమైనది, ఆల్రెడీ మనకి ఈజీ క్వశ్చన్ ఇది. రైట్? ఆన్సర్ 154 ఏరియా కదా అనుకోమండి, 154. సో నెక్స్ట్ చూడండి, అక్కడ మనకి ఏమి ఇచ్చినాడంటే మీకు అలా పీడిఎఫ్లో చూసుకుంటే గిన సెమీ సర్కిల్ గురించి కూడా మాట్లాడినాడు. సెమీ సర్కిల్ కూడా డయామీటర్ ఏమి ఇచ్చినాడు? 2r ఇచ్చినాడు. మీకు సెమీ సర్కిల్ యొక్క కూడా చుట్టుకొలత తర్వాత వైశాల్యానికి ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు. సో 63 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ హూస్ రేడియస్ వచ్చేసి ఎంతంట? 3.5 అని ఇచ్చినాడు. సో సెమీ సర్కిల్ యొక్క రేడియస్ ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. సెమీ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పండి? πr²/2. రైట్? πr²/2 అంటే అక్కడ రేడియస్ అనేది ఏమంటున్నాడు? 3.5 అంటున్నాడు. సో 3.5 అంటే ఏమని అర్థము? 7/2 అని అర్థం. ఏమని అర్థము?
7/2 చూడండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండిగా, పై అంటే ఎంత 22/7 రైటా. r² అంటే ఎంత, r అంటే ఎంత 7/2 ఇంటూ 7/2 పై r²/2 అంటే మళ్ళీ కిందికన్నా వస్తుంది 1/2/2 అని చేసి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అవుతుంది 7 పోతుంది, తర్వాత 2 11 తర్వాత 11 7 77/2. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు, బయలు ఇచ్చినాడా పాయింట్లు ఇచ్చినాడా, పాయింట్లో ఇచ్చినాడా చెప్పండి. మనకి పాయింట్ ఇంకో 2 ఉంటుంది, రైట్, ఇంకో 2 ఉంటుంది అంటే 4. చెప్పండి ఏమవుతుంది, 4 1 4 36 అవుతుంది. సో 4 9 36 అంటే సంథింగ్ 19 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకు ఆన్సర్, రైట్, 19.25. సో మనకి ఇవి బేసిక్ క్వశ్చన్లు అవి ఇవి ఆల్రెడీ మనం మెన్షన్ చదివింటాం. సర్కిల్, సెమీ సర్కిల్, ఈజీ క్వశ్చన్లు ఇవి. ఇప్పుడు మనకి యాక్చువల్గా అంటే మీరు నేర్చుకోవాల్సింది మనకి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. ఇప్పుడు 63 చేసిండేది 64 చూడండి. క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినాడంటే లెట్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 7 centimeters. Find the area of the minor sector which makes an angle of 60 degrees. రైటా. సో మనకి ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా క్వశ్చన్లు చేయాలా. మనకి ఇక్కడ సెక్టార్ అన్నారు. సెక్టార్ని తెలుగులో ఏమంటారు, ఎవరైనా చెప్పగలుగుతారా? బాగా చెప్తారు, త్రిజ్యాంతరం మన క్వశ్చన్. కొన్నిసార్లు మనకి సెక్టార్ అని ఇస్తాడు, కొన్నిసార్లు ఎప్పుడైనా త్రిజ్యాంతరం అని ఇచ్చినప్పుడు మాత్రము ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో ముఖ్యంగా చూడండి, సెక్టార్ గురించి చదివేటప్పుడు సెక్టార్ గురించి ఫార్ములా చెప్తాను. ఇప్పుడు సెక్టార్ గురించి మాట్లాడతాను నేను. సర్కిల్ గురించి అయిపోయింది. నేను ఇప్పుడు అదే సర్కిల్ అని సెక్టార్లోనే వస్తుంది. మళ్ళీ సర్కిల్ అయిపోయిందని కాదు, కంపల్సరీ సర్కిల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, సెక్టారు, సర్కిల్, మధ్యలోకి ట్రయాంగిల్ వస్తుంది. సెక్టారు, సర్కిల్, ట్రయాంగిల్, ఈ 3 కలుపుకొని మనకు క్వశ్చన్లు అడుగుతారు. సో అప్పుడు మనకి ఆ క్వశ్చన్లు ఇంపార్టెంట్ మనకి, రైట్. లాస్ట్ టైం మన కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా ఎక్కువ అడుగుతున్నారు ఈ క్వశ్చన్లు, ఎన్టీపీసీలో కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. సో నేను ఇప్పుడు సెక్టార్ చెప్తాను, మీరు సెక్టార్ సంబంధించి చెప్పండి. సెక్టార్ యొక్క మనం నేమ్ నేర్చుకున్నారంటే మీరు వైశాల్యం గురించి నేర్చుకుంటారు, తర్వాత చుట్టుకొలత గురించి నేర్చుకుంటారు. చెప్పండి సెక్టార్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏం చెప్పండి. ఇక్కడ చూడండి, నార్మల్గా సెక్టర్కి ఫార్ములాస్ అంతా మనం ఏం చెప్తాం మనకి అంటే θ/360 ఇంటూ వైశాల్యం కాబట్టి πr², ఒకటి θ/360 ఇంటూ ఏమంటారు ఇంకోటి ఇది 2πr అనేది. ఇవి కాకోకున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలా, రైటా. మనకి వైశాల్యం అంటే మీకు ఏం చెప్పినాను, LR/2 అన్న క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత L+2R, ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే. కొంతమంది ఏమనుకుంటారంటే అది తెలుగుతానా, ఇది గుర్తు లేకుండా దీంతో కూడా ఆన్సర్ చేయాలి అనుకుంటారు, కానీ చేసేకి రావు. అర్థమైనా? ఎందుకని క్వశ్చన్ అంటే దీంట్లో రేడియస్ ఉండదు కామన్గా. దీంట్లో ఏముండదు, యాంగిల్ ఉండదు, టీటా ఉండదు. దీంట్లో బట్టి ఏముండదు, ఎల్ అనేది. సో ఎల్ అంటే ఏమి? సో నార్మల్గా చూడండి, ఒక సర్కిల్ తీసుకుంటే కదా క్వశ్చన్ ఎట్లుంటాయి, ఒక సర్కిల్ తీసుకుంటే సర్కిల్లో మనకి ఏముంటుంది, సెంటర్ ఓ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ ఓ దగ్గర మనకి ఇట్లా తీసుకుంటే కదా ఇది ఎంతో 60 degrees 50 degrees ఎంతో కొంత ఇస్తాడు. సో మనకి అప్పుడు ఇది చూపిస్తుంది కదా, ఇది ఇంత అనుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ఇదే సెక్టర్ అనమాట. ఏమిది సెక్టర్. ఇది వచ్చేసి ఏంటి చెప్పండి, ఇది రేడియస్. సెంటర్ నుంచి కదా మనకి గీసింది అది. ఇది కూడా ఏమైతే మనకి ఇది రేడియస్. ఇది వచ్చేసి ఏమవుతుంది, యాంగిల్ టీటా. ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే ఎల్, చాపం పొడవు, ఆర్క్ డిస్టెన్స్. అది అర్థమవుతుందనా? ఇదే మనకి వెళ్ళాను క్వశ్చన్. సో ఇక్కడ దీంట్లో మనకి 2 పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను. ఒక్కొక్కసారి మైనర్ సెగ్మెంటు, మేజర్ సెగ్మెంటు అంటాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన మీ క్వశ్చన్లోన ఏమన్నాడు, మైనర్ సెగ్మెంట్ అన్నాడు. సో మైనర్ సెగ్మెంట్ అంటే తక్కువ వైపు ఉండేది తీసుకున్నాండి. సో మేజర్ సెగ్మెంట్ అని క్వశ్చన్ అంటే ఎక్కువ వైపు ఉండేది తీసుకోండి అని క్వశ్చన్ అట్లా. సో మైనర్ సెగ్మెంట్ అంటే చిన్నదని, మేజర్ సెగ్మెంట్ అంటే పెద్దదని క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు రండి క్వశ్చన్ లేక రండి. ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, LR/2 అంటే L+2R అని క్వశ్చన్ ఏంటి, రైట్. సో ఇంపార్టెంట్ ఎందుకని క్వశ్చన్ అంటే లాస్ట్ టైం మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది మీకు దీంట్లో మీకు ఏం చెప్పినాను క్వశ్చన్ అంటే ఫార్ములా చెప్పేటప్పుడు క్రమషడ్భుజ యొక్క వైశాల్యం కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పినానా. క్రమషడ్భుజ వైశాల్యం 6√3/4a². డైరెక్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్ చూడండి, పంచభుజ వైశాల్యం గుర్తుపెట్టుకోమన్నాను. ఎందుకు చెప్పినాను మీకు అవన్నీ ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి 5 కానీ 6 కానీ తర్వాత 5, 7, 8 సంబంధించి కలిసి గుర్తుపెట్టుకునేటివి ఫార్ములాస్ కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లోనే.
చాలా ఈజీ క్వశ్చన్లు అవన్నీ. ఆ ఈజీ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలగాలంటే డైరెక్ట్ ఈజీ గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నిగా √3/4 వేసుకోరు, √3/4 వేసుకోరు. ఆడ 5 ఉంటే 5, 6 ఉంటే 6. కానీ 8 మాత్రం సపరేట్ ఉండదు. 2 × √2+1 వేసుకోవాలని క్వశ్చన్ గుర్తుపెట్టుకునేది. సో అట్లా సేమ్ ఇక్కడ కూడా ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైటా? సో ఇప్పుడు వీటిపైన క్వశ్చన్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదే సర్కిల్ అనుకున్నాం, ఇదే సర్కిల్ అనుకుందాం ఇట్లా. రైటా? సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది సర్కిల్కి ఒక కార్డ్ గీయచ్చు, ఇట్లా ఒక కార్డు గీయచ్చు కదా. ఇప్పుడు ఒక సర్కిల్ ఇది ఇప్పుడు మా సెక్టర్ అయితే ఈ సెక్టర్ రేఖగా ఈ రెండింటిని తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది ఒక కార్డ్ అవుతుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే ఇది ఇంత ప్లేస్ వైశాల్యం కనుక్కోవచ్చు. ఇప్పుడు నన్ను డార్క్ చేసాను కదా, ఇది ఇంత షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోమనొచ్చు. లేదు ఇక్కడ చేయకోకున్నట్ల ఇక్కడ అడగవచ్చు, ఇది ఇంత కదా, ఇది ఇంత త్రిభుజంలో దాని యొక్క వైశాల్యం కనుక్కోమని అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు క్వశ్చన్. సో మనకి కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇప్పుడు మనకి దీంట్లోనే సర్కిల్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది, సెక్టర్ కూడా వస్తుంది. అర్థమైనా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ క్వశ్చన్ లేదు దీంట్లోన, చాలా తక్కువ క్వశ్చన్లు 1-2 ఉంటాయి. బట్ ఎట్లా చేయాలనేది మాత్రం కూర్చుంటాయి, వాటిపైన ఎట్లా లెక్క అనేది మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. రైట్? చూడండి మన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఎంత? 64. ఈజీ క్వశ్చన్ ఇచ్చినాడు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినాడంటే లెట్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 7 సెంటీమీటర్స్ అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టార్. చెప్తే కదా మైనర్ సెక్టార్ అంటే చిన్నది. ఈ యాంగిల్ వచ్చేసి 60 degrees అన్నాడు. సో మనకి 60 degrees ఇచ్చినప్పుడు, రేడియస్ ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా మనకి సెక్టర్ యొక్క ఏది కనుక మన వైశాల్యమా, ఏరియా ఆఫ్ ది సెక్టర్ అయినా ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఏరియా అంటే సింపుల్ θ/360. θ ఇచ్చి వాడే ఇచ్చినాడు 60 ఇచ్చినాడు, కింద 360 అంటే ఏమైతే గుర్తు 61 అట్లా 0 అంటే 6 అంటే 1/6 వస్తుంది. అంతే కదా. θ/360 అనుకోవచ్చు. అంటే θ అంటే 60 ఇచ్చినాడు కదా, 360 అని ఇచ్చినాడు. ఇంటూ πr² అంటున్నాడు పక్కన వైశాల్యం అంటే. అప్పుడు π అంటే ఎంత? 22/7. r అంటే ఎంత అంటున్నాడు కాబట్టి 7 × 7. సింపుల్గా 7 × 7 క్యాన్సల్, 0 క్యాన్సల్, 6 అట్లా 6 36. చూడండి 2 × 6 2 11 11 ఏళ్ళ 77/3 అనుకోవచ్చు. అంటే 3 2 6 17 అవుతుంది కాబట్టి 3 6 కాదు 3 5 అంటే 25 పాయింట్ సంథింగ్ అనేది వచ్చింది. మీకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చెప్పండి? 25 పాయింట్ సంథింగ్ అనేది వచ్చినాడు. సో మనకి భిన్నాలు వచ్చినాడు కాబట్టి 25 అంటే మనకి ఎంత మిగులుతుంది? 3 5 15 అంటే 2 మిగులుతుంది కాబట్టి 2/5. సో 2/3. సో మనకి ఈ లెక్క చేస్తారు. ఇది రైట్. 64 లెక్క చూడండి. నెక్స్ట్ 65 లెక్క చూడండి. 65 లెక్క కూడా ఈజీ ఉంటే మీరే చేద్దరు. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ అంట విచ్ మేక్స్ ద యాంగిల్ 45 degrees at the center of the circle whose radius is 14. మనకి ఏమైనా పెద్ద కష్టం ఉండదా చెప్పండి? ఏమైనా కష్టం ఉండదు. ఇది సేమ్ వీడు 7 అంట. ఇప్పుడు ఏమంటున్నాడు? 45 degrees అన్నాడు. మనకి రేడియస్ అనేది మారింది. సో మరి హోంవర్క్ తీసుకురండి 65 లెక్క. సేమ్ ఇట్లే 65 లెక్క హోంవర్క్ తీసుకురండి. నెక్స్ట్ 66 లెక్క చూడండి. 66 లెక్క కూడా చాలా ఈజీ లెక్క. బట్ మన క్వశ్చన్ ఆఫ్ యాంగిల్ అనేది చూడండి మనకి ఎట్లా వాడతారు అనేది. ద ఆర్క్ ఏబి మీకు చెప్తే కదా, ఆర్క్ ఏబి. ఆర్క్ అంటే ఏమని చెప్తే చాపం లెంత్, చాపం పొడవు. రైట్? ఆర్క్ యొక్క డిస్టెన్స్ ఏమంటారు? వాడు ఆర్క్ ఏబి అని క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమంటున్నాడు? ఆర్క్ అంటే తీసుకున్నాలని అర్థం. ఇది సారీ ఆర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకోండి, ఇది ఏబి అనుకుంటే గిన ఇదే ఆర్క్ అనమాట. ఇది ఆర్క్ యొక్క లెంత్ ఇచ్చినాడు. వాడు ఎంత ఇచ్చినాడు? ఏం ఇచ్చాడు? 64 66. ద ఆర్క్ ఆఫ్ ది ఏబి ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ అట్ ఓ అండ్ రేడియస్ వచ్చేసి ఎంత అంట? 10 అని ఇచ్చినాడు. అండ్ ద లెంత్ వచ్చేసి చూడండి, ఆర్క్ యొక్క లెంత్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి? 16 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ బౌండెడ్ బై ద రేడియస్ ఓఏ ఓబి అండ్ ద ఆర్క్ ఏబి. చూడండిగా రేడియస్ ఓఏ ఓబి అండ్ ఆర్క్ వచ్చేసి ఏబి. సో నీకు ఇవన్నీ ఏమి తెలియవు. సెక్టర్ యొక్క వైశాల్యం కనుక్కున్నాలా. నీకు దాంట్లో వాడు ఏమి ఇచ్చాడు? రేడియస్ ఇచ్చాడా. ఇంకోటి ఏమప్పుడు దానికి ఎల్ ఇచ్చాడా. మరి ఫార్ములా ఏమి? LR/2. డయాగ్రామ్ అవసరం లేదు, ఇంకోటి డైరెక్ట్ ఫార్ములా వేసుకుంటే చెప్పండి. LR/2 చెప్పండి. టక్కన ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు LR/2 అని క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? అయిపోయి ఆన్సర్. ఇప్పుడు చెప్పండి. ఆ ఫార్ములా ఇప్పుడు ఈ ఫార్ములా తెలుసుకోకుంటే ఇంకో ఫార్ములాతో ఆన్సర్ చేసేకి వస్తుందా? అందుకోసం ఈజీగా గుర్తుపెట్టుకున్నా. రైటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 67వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఇన్ ఆర్క్ పీక్యూ అంట. ఇన్
ఆర్క్ అనేది పీక్యూ అంట ఆఫ్ ఏ సర్కిల్ హూ సెంటర్ ఈజ్ ఓ అండ్ ద రేడియస్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అండ్ లెంత్ వచ్చేసి ఆర్క్ యొక్క లెంత్ అనేది ఏమి ఇచ్చాడు మనకి 20 అని ఇచ్చినాడు. అంటేనా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టర్ బౌండెడ్ విత్ ద రేడియస్ ఆఫ్ పిఓ అండ్ పిఓక్యూ అనుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ టక్ అని చెప్పేటారు మీరు. ఇంకా ఆన్సర్ టక్ అని చెప్పండి. దానికి చేయకూడదు ఇంకా 67 లెక్కకి 120 ఆన్సర్. అంటే ఒకదాన్ని సగం చేసుకొచ్చి ఇంటి చేసి అయిపోయా. యాదో ఒకదాన్ని సగం చేసేయండి ఇంటి చేసి అయిపోయి ఆన్సర్. సో మీకు అక్కడ ఫార్ములాస్ తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? ఏమంటారు? రైట్. నెక్స్ట్ 68వ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి మనకి ఈ 68వ క్వశ్చన్ని. రైట్. 68వ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్. మనకి అంటే ఈజీ క్వశ్చన్లు ఇవి మనకి ఏమంటారంటే మీకు ఫార్ములాస్ గుర్తుని అనుకో టక్కని చేసేస్తారు మీరు. అందుకోసమే మెన్సురేషన్స్ కానీ సర్కిల్స్ కానీ నేర్చుకునేటప్పుడు ఫార్ములాస్ ఇంపార్టెంట్. రూల్స్ ఏం చెప్పాము అనేది గుర్తుపెట్టుకుంటాను అనుకో. మెన్సురేషన్ సర్కిల్స్ నేర్చుకుంటాను మ్యాక్సిమం మీకు ఈజీగా వస్తాయి అనమాట. రైటా? సో నేను చెప్పేది అదే జామెట్రీలోన కష్టమైన చాప్టర్ అంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉండే చాప్టర్ సర్కిల్సే. సర్కిల్ ఇప్పుడు లైన్స్ అండ్ యాంగిల్స్ ఒక క్లాస్లో చెప్పొచ్చు, పాలిగన్స్ ఒక క్లాస్లో చెప్పొచ్చు, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒక క్లాస్లో చెప్పొచ్చు. ఈజీగా ఉంటాయి అనమాట, టక్ టక్ అయిపోతాయి. బట్ ఒక సర్కిల్స్ మాత్రం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇది ఎందుకంటే దగ్గర 100 క్వశ్చన్లు పైన ఉండేది తింటాను. రైటా? సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 68లో ఉన్నాం. చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ వచ్చేసి 10.5 అంటున్నాడు. 10.5 అంట. ఫార్మ్డ్ బై ఏ కార్డ్ విచ్ మేక్స్ ద యాంగిల్ వచ్చేసి 30 degrees అంట అట్ ద సెంటర్. ఓకేనా? అయితే ఏం అనుకోమంటున్నాడు? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ చూస్తున్నారా? ఆర్క్ గురించి సెక్టార్ గురించి అడగలేదు, సెగ్మెంట్ అంటున్నాడు. అర్థమవుతుందనేగా. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక సర్కిల్ ఉంది రైటా? ఈ సర్కిల్లో ఏమి ఇచ్చాడు మనకు? ఫస్ట్ది మైనర్ సెగ్మెంట్ కనుక్కునేది ఇచ్చిపెట్టు. రేడియస్ ఇచ్చినాడు మనకి. రేడియస్ అనేది ఎంత ఇచ్చినాడు రా? 10.5 అనేది ఇచ్చినాడు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చినాడు చెప్పండి? సెంటర్ దగ్గర ఓడి నుంచి తీసుకుంటాడు రైటా? యాంగిల్ అనేది ఎంత అంట? సో 30 degrees. సో మనకి యాంగిల్ అనేది ఎంత ఇచ్చినాడు ఇక్కడ? 30 degrees అంటున్నాడు. సో మనకి రేడియస్ అనేది ఇప్పుడు మనకు ఒక ఆర్క్లో అక్కడ కనిపిస్తుంది అనేది, ఒక సెక్టర్లో అక్కడ కనిపిస్తుంది. బట్ సెగ్మెంట్ అన్నాడు. సో సెగ్మెంట్ అనే క్వశ్చన్ మనం ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడైనా సెగ్మెంట్ అంటే సో మైనర్ సెగ్మెంట్ అర్థమైనా? మేజర్ సెగ్మెంట్ అనేది కూడా మీరు కనుక్కోవచ్చు. మేజర్ సెగ్మెంట్ ఎట్లా కనుక్కున్నాడు నేను చెప్తాను. ఫస్ట్ ఇది చూసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎక్కువ మైనర్ సెగ్మెంట్ గురించి అడుగుతాడు. చెప్తాను మేజర్ సెగ్మెంట్ కూడా మీకు తర్వాత. చెప్పండి. ఇప్పుడు మైనర్ సెగ్మెంట్ అనేది కనుక్కున్నాడు. సో ఊస్ యాడ్ అనేది ఇచ్చినాడు. సో అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైనా కనుక్కోవాలన్నా మైనస్ ఇది మైనర్ సెగ్మెంట్ అనే క్వశ్చన్ అంటే మనకి ఇక మీకు రాస్తుంది రండి. ఈ షేడ్ చేసిన ప్రాంతం ఉండదు కదా, ఉన్నదే లేదు. ఈ షేడ్ చేసిన ప్రాంతం, ఈ ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోవాలి మైనర్ సెగ్మెంట్ అంటే. అర్థమైంది? అంటే నేనేం ఆన్సర్ ఏం చెప్పలేదు. బట్ మనం ఇచ్చిన క్వశ్చన్ మీకు చదువుతగిన మనకి ఏం కనుక్కున్నాలనే క్లారిటీ రావాలి ఫస్ట్. సో ఈ క్వశ్చన్ చదివితే మీకు ఇది కనుక్కున్నాలనే ఆలోచన రావాలి. వచ్చిందే? సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇంకొకసారి జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చినాడు మనకి? రేడియస్ ఇచ్చినాడు, ఒక యాంగిల్ ఇచ్చినాడు. రేడియస్ ఇచ్చినాడు, ఒక యాంగిల్ ఇచ్చినాడు. సో రేడియస్ ఇచ్చేసి ఒక యాంగిల్ ఇస్తే మనం ఏం కనుక్కోవచ్చు? ఇప్పుడు చూడండి, నేను ఏమంటానంటే ఇది ఇంత షేర్ చేసిన ప్రాంతం మీకు కనిపించకూడదు. ఒక సెక్టార్ లాగా కనిపిస్తున్నది లేదా? కనిపిస్తుందనే. బట్ ఇప్పుడు ఈ సెక్టార్ వైశాల్యం మొత్తం కనుక్కోవచ్చు మీరు. ఈ సెక్టార్ వైశాల్యం మొత్తం కనుక్కొని ఆ సెక్టార్ వైశాల్యం నుంచి ఏ వైశాల్యం తీసేయాలా? త్రిభుజ వైశాల్యం తీసేయాలా? సో త్రిభుజ వైశాల్యం తీసేసి మీకు ఏమొస్తుంది? అందుకోసం మనం డైరెక్ట్గా ఇట్లా ఈ సర్కిల్లోన ఇట్లా గీసినప్పుడు వచ్చే ఈ యాంగిల్ ఇచ్చేసి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉండదు మనకి. అందుకని డైరెక్ట్ ఎప్పుడైనా కానీ త్రిభుజ వైశాల్యం అడగండి ఎగ్జామ్లో. త్రిభుజ వైశాల్యము అడిగండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో మీకు ఏమడుగుతారంటే 99% ఏమడుగుతారంటే మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని అడుగుతాడు. ఏమడుగుతాడు? మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని అడుగుతాడు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు క్వశ్చన్ సెక్టార్ వైశాల్యం ఫార్ములా వేసుకున్నాడు. సో సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏం మనకి? θ/360 × πr కనుక్కోండి. టక్కన వాల్యూ కనుక్కున్నాండి. నేను ఇక్కడ రాస్తాను మీకు, అది కనుక్కున్నాండి మీరు. దీంట్లో నుంచి మనము ఆ ట్రయాంగిల్ యొక్క ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి.
మనం కనుక్కోవాల్సింది ఏమంటే మైనర్ సెగ్మెంట్. త్వరగా చెప్పాలి ఆన్సర్ నాకు, అది కనుక్కొని మీరు. దీనికి రాస్తాను. R² అనేది రాయలేదు కదా. ఏమన్నా ఆన్సర్ వచ్చిందా? మీరు ఎట్లా కూర్చుంటారు మనము అంటే ఆలోచన విధానం ఎట్లుండాలంటే ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్స్ కొంచెం తగ్గించడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, సో నార్మల్గా ఈ విధంగా ఏర్పడిన ట్రయాంగిల్కి ఫార్ములా కనుక్కోవాలంటే ట్రయాంగిల్ ఏరియాకి చూడండి, మనకు ఫార్ములా ఏం రాశాను, ½ ఇంటూ R² sin θ అనేది ఇది 2θ అనుకునేది, ఇది sin θ. సో రైట్, ఇక్కడ చూడండి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు θ అంటే ఎంత ఇచ్చినారు మనకి, 30 ఇచ్చింది, ఇది 30 రాసిన 30/360 అంటే ఎంత ఇచ్చింది మనకి. సో అంటే 0 క్యాన్సిల్ 1/12 అవుతుంది. సో 1/12 రైట్. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ చూడండి πr² కదా ఇచ్చిండేది, πr² మైనస్ 1/2 R² sin θ అనే కదా ఇచ్చిండేది. సో నేను ఇప్పుడు ఏమంటానంటే sin θ అంటే ఎంత, 30 డిగ్రీ. సో మనకి sin 30 వాల్యూ ఎంత 1/2, ఇదే కదా రాసేది. సో మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారు అనుకుంటే ప్రతిసారి ఇబ్బంది పడుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఆన్సర్లు వస్తాయి మనకి, రైటా. ఈ రెండిట్లో ఏం కామన్ ఉండదు కాబట్టి R² బయటికి తీసి పడవచ్చు. సో మనం R² బయటికి తీయండి, తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుందో చెప్పండి, 1/12 ఇంటూ 22/7 మైనస్ ఇక్కడ ఇంకేమవుతుంది మనకి 1/4 అంతేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా మీరు కొంచెం ఇంకా ఈజీ చేయాలనుకుంటే కదా 2 అవుట్లో 4 ఉండే కదా, 4 కూడా బయటకు తీయచ్చు కదా, 3 రాసి 6/4 బయటకు తీయలేదు రెండిట్లో, ఇంకా ఈజీగా అవుతుంది కదా. మనం ఎల్సిఎం కూడా కనుక్కోవాల్సిన అవసరం, ఎందుకంటే పైన చూడండి 22 కాట్ల 7 ముళ్ళ అంటే ఇక్కడ నేను ఏమేసాను కృష్ణ 22/21 -1 కదా. ఇదా క్యాలిక్యులేషన్స్ ఈజీ కావాలి మనకి, మీరు డైరెక్ట్ ఇది కనుక్కొని, ఎందుకంటే R ఎంత ఇచ్చినాడు మనకి, ఇచ్చినాడు 10.5 అని ఇచ్చినాడు మన చిగురు, మంచిగా మనకు కావాల్సిన పాయింట్లు ఇచ్చినాడు మనకి. అందుకని ఇంకా నేను అసలు R వాల్యూ నేను ఏం ముట్టలేదు ఇంకా, రైటా. సో అప్పుడు చూపండి 22 - 21/-1 వచ్చినప్పుడు మనకి ఎల్సిఎం 21. సో మనకి ఇక్కడ 22 నుంచి 21 పోతే ఎంత 1. సో 1/20 అంటే ఇక్కడ చూడండి R²/4 ఇంటూ మనకి ఏమొస్తుంది మనకి ఇక్కడ 21, సార్ 1/21 అంతే కదా వచ్చేది మనకి. ఇప్పుడు చెప్పండి R² అనేది 10.5 కదా, R అంటే మనకి ఏమి ఇస్తాడు 10.5. 10.5 మనం డబల్ చేసుకొని కింద రాయచ్చు కదా, 2 అని రాయచ్చు కదా, అదే కదా. సో 10.5 2 సార్లు చేస్తే మనకి ఎంత వస్తుంది 21/2 అని రాసి ఇచ్చి లేదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమైతే చెప్పండి ఇక్కడ. సో R² అని కష్టంటే మనం ఏమన్నా ఇచ్చి ఇక్కడ 21/2 ఇంటూ 21/21 క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది 21/2 4 16. సో మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు, పాయింట్లో ఇచ్చినాడు, ఏంట్లో ఇచ్చినాడు చెప్పండి, అదే ఇచ్చినాడు ఆప్షన్స్లో, అదే ఇచ్చినాడు 21/16 అనేది ఇచ్చినాడు. అంటే ఇక్కడ నేను అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే θ/360 × πr² అనేది ఈ లెక్కలో మీరు జాగ్రత్త చూడండి. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్యన. సో θ/360 × πr² అనేది తెలుసు, బట్ ఇక్కడ ట్రయాంగిల్ ఎట్లా కనుక్కున్నాలంటే ట్రయాంగిల్ ఎక్కేదా ½ R² ఇంటూ sin θ, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా, రైటా. ఇది ఇచ్చినప్పుడు కూడా డైరెక్ట్ చూడండిగా, అందుకోసమే ఇక్కడ కామన్గా R అనే వాల్యూ ఉండదు, అందుకోసమే ఇక్కడ రాసేటప్పుడు కూడా మనం ఏమన్నా రాయొచ్చు, మనము R² అనేది బయటికి తీసుకొస్తే మనకి ఇది ఏమైతుంది మనకి చెప్పండి
θ/360 అనేది కూడా ఈజీ కొట్లు పోయేటట్టే ఉంటుంది. సో అట్లా చూసుకో, ఇట్లా చేసి ట్రై చేయండి మీరు. r² అనేది వాల్యూ బయట తీసుకొని వచ్చి చేసేది అట్లా. సో మనం రాసేది మాత్రం ఇట్లా రాసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇది రాయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది లార్జర్ సెగ్మెంట్? లార్జర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటున్నాడు. సో ఎప్పుడైనా లార్జర్ సెగ్మెంట్ అయినా మేజర్ సెగ్మెంట్ అయినా గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ కనుక్కోవడానికి ఏం రావాలంటే మైనర్ సెగ్మెంట్ కనుక్కోవడానికి రావాలి. సో మైనర్ సెగ్మెంట్ కనుక్కుంటే కదా, మైనర్ సెగ్మెంట్ ఎట్లా కనుక్కుంటాం? సెక్టార్ వైశాల్యంలో నుంచి ట్రయాంగిల్ యొక్క ఏరియా తీస్తే మైనర్ సెగ్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ మేజర్ సెగ్మెంట్ కనుక్కోమనేది సింపుల్, ఏరియా సర్కిల్ యొక్క వైశాల్యం ఉండదు కదా, ఏం సర్కిల్ యొక్క వైశాల్యం ఫార్ములా πr². దీంట్లో నుంచి మనకి మైనర్ సెగ్మెంట్ తీసేసి మనకు మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా తీసేసి మనకి ఏమొస్తుంది? మేజర్ సెగ్మెంట్ యొక్క మేజర్ సెగ్మెంట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా అంటే ఇప్పుడు మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలా? సర్కిల్ యొక్క ఏరియాలో నుంచి మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా తీసేసిగిన మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా అనేది వస్తుంది అనమాట. అర్థమైనా? సో ఎన్నిటికి మనం కనుక్కున్నాలంటే ఇంపార్టెంట్ ఏమి? మైనర్ సెగ్మెంట్. సో మైనర్ సెగ్మెంట్ కనుక్కున్నాలా, మైనర్ సెగ్మెంట్ కనుక్కున్న తర్వాత సర్కిల్ నుంచి తీసేసి మేజర్ సెగ్మెంట్ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు లెక్క చూద్దాం, అదే కనుక్కోవాలంటున్నాడు ఇప్పుడు. అయితే ఏ సర్కిల్ ఫార్మ్ బై ఏ కార్డ్ ద లెంత్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఒక కార్డ్ అంట చూడండి, ఒక సర్కిల్ ఉండదంట, ఏముండదంట? ఒక సర్కిల్ ఉండదట విత్ సెంటర్ ఓ అంట. దీంట్లో ఒక కార్డు ఉంటుందట. వాడు చెప్పాడు కదా మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలనుకుంటే మనం నార్మల్గా డైరెక్ట్ ఏం రాస్తాం? మనము ఇట్లా రాస్తాం. ఇది ఏమవుతుంది మనకి? ఇది ఓ అవుతుంది. సో కార్డ్ అనేది ఏమన్నాడు? ఏబి అన్నాడు. ఏమన్నాడు? ఏబి అని క్వశ్చన్ ఏదో ఒకటి అనుకున్నాండి. ఈ కార్డ్ యొక్క లెంత్ మాత్రం ఎంత అంటున్నాడు? 5 సెంటీమీటర్స్. బట్ ఇది యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అంటే 90 degrees అంటున్నాడు. అంతేనా? 90 degrees అంటున్నాడు. ఏమంటున్నాడు? 90 degrees అంటున్నాడు. ఇప్పుడు ఇదేడిదిరా, ఇక్కడ నుంచి ఓఏ అనేది ఏడిదిరా? బాగా చెప్తారు. ఓబి అనేది కూడా ఏం మనకి రేడియస్. మధ్యలో ఏముండదు మనకి అక్కడ? 90 degrees ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఏమిటిగా వర్కౌట్ అయితే మనకి? ఇది కర్ణమే కదా. ఇది అంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని వచ్చినా కదా అర్థం. అర్థమైనా? సో మనకి ఇప్పుడు ఇది ఆల్రెడీ కర్ణం వచ్చేసి 5 అంట. కర్ణం వచ్చి తీసుకొచ్చి మనం ఎంత అంట? 5. సో మనకి ఇవి మళ్ళీ ఏం చేస్తే మనకి వస్తుంది చెప్పండి? ఇవి త్రిబులెట్స్ మరి ఈక్వల్ ఏం చేసి వస్తామండి? ఏం చేసి వస్తాయి మనకి? ఏం చేసినా కొంటారా? పైథాగరస్ ట్రిపులెట్స్ చెప్తారు. ఇప్పుడు పైథాగరస్ ట్రిపులెట్స్ చెప్పేదానికి 5 దానికి ఏముండవి అట్లా చెప్పకూడదు. 2 సేమ్ ఉండేటట్లు చెప్పాలి. 2 సేమ్ ఏముంటే వస్తుంది చెప్పండి అక్కడ. కొంచెం తెలివి పెట్టి ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకున్నాండి. ఇది కూడా తెలియదు కదా, అది కూడా ఎక్స్ అనుకున్నాండి. అర్థమే లేదా? ఇప్పుడు ఇది x², యూత్రంకుడు కూడా x². అవతరానికి ఏమవుతుంది? 5² కర్ణము స్క్వేర్ ఇచ్చుకుంటూ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరే కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది x² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు 5² అంటే 25. ఈ రెండాట్లు గుర్తు ఏమవుతుంది? 25 అంతేనా? 2 కదా ఇది. సో x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అదిలా పంపిస్తే 5/√2. ఇది ఆలోచన రావలేదు మరి. అప్పుడు ఇస్తాడు ఇట్లా 90 degrees అనుకష్టం అన్నప్పుడు. సో 90 degrees అన్నప్పుడు మనకి ఏమి ఇస్తాడు? ఆలోచన రావాలి. ఎందుకు అనుకష్టం అంటే ఇది సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. మా ఇదిలో 90 degrees. సో ఇది కర్ణం అవుతుంది కాబట్టి ఇది 2 భుజాలు అనుకోవచ్చు మనం. అన్నప్పుడు మనకి రేడియస్ అనేది వస్తుంది అనమాట. ఎక్స్ అంటే మనకి ఇప్పుడు రేడియస్ ఏమొచ్చింది? 5/√2 అనేది వచ్చింది అనమాట. ఇక్కడ వరకు బాగుండదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇటుకు రండి. రైట్. అయితే ఇంకా ఏమి ఇచ్చాడు ఇప్పుడు? యాంగిల్ ఆఫ్ 90 అటు సెంటర్ అని ఇచ్చాడు. సో డైరెక్ట్గా ఇప్పుడు కనుక్కునేది ఏంగా రేడియస్ వచ్చేసింది. సో మనం πr². పై అంటే ఎంతరా? ఫస్ట్ తర్వాత కనుక్కుంటారు తీసేసేది. దీన్ని చెప్పండి. దీన్ని మైనర్ సెగ్మెంట్ కనుక్కున్నాలంటే మనకి మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే మీకు ఏమని చెప్పినాను? మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలంటే రైటా θ/360 ఇంటూ πr² మైనస్ ½ ఇంటూ r² ఇంటూ
సైన్ టీటా ఇది చేయాలి మనం. సో సైన్ టీటా అని ఇచ్చాడు. సైన్ 90 వాల్యూ ఎంతరా, కాబట్టి అవసరం లేదు ఇంక సైన్ టీటా అవసరం లేదు కదా, ఎందుకంటే ఒకటి ఎంత. సో మనకి ఇక్కడ చూడండి దీంట్లోన రెండిట్లో ఏం కామన్ ఉండదు, ఆర్ కామన్ ఉండదు, కాబట్టి ఆర్ బయటికి తీద్దాం. సో r². ఇక్కడ టీటా అంటే ఎంత మనకి 90, కాబట్టి 0 0 క్యాన్సల్. 9 1 9 అని అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది 1/4. ఇంకా ఏముంటుంది మనకి ఇక్కడ, సో 22/7. సో మైనస్ 1/2 ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి రెండిట్లో ఏం కామన్ ఉండదురా, చూడండి ఇక్కడ 2 2 11 అంతేనా. సో 1/2 1/2 2 1/2 దీంట్లో ఉండదు. సో మనకి r²/2 అనేది బయటకు తీయచ్చు కదా. సో మనకి అప్పుడు ఏమైతే మనకి ఇక్కడ 11/7 మాత్రమే ఉంటుంది. 11/7 మైనస్ 1 అని అర్థం. సో 7 1 7. సో 11 నుంచి 7 పోతే ఎంత 4, కాబట్టి 4/7 అంతేనా. సో 4 అంతే కదా, ఏమైనా మిస్టేక్ చేస్తామే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే చెప్పండి 4r²/7 14. ఇంకా ఆన్సర్ వచ్చేది మనకి, ఆన్సర్ వచ్చిందే లేదు, కాలేజీ కొట్టు 10 4 కాబట్టి 2r²/7 అని రాయచ్చా, 2r²/7. ఇంకా ఆన్సర్ వచ్చలేదు మనకి. అన్న ఆర్ వాల్యూ తెలుసు కదా, నాకు సబ్స్టిట్యూట్ చేద్దాం అని క్వశ్చన్ అనొచ్చు. కొంచెం ఆగండి, ఓపిక బట్టలు కొంచెం, మరి అంత స్పీడ్ ఉండకూడదు. ఇంకా మనం ఏం చేయాలి దాన్ని πr² నుంచి πr² నుంచి ఏం తీసేయాలి, దీన్ని 2r²/7 తీసేయాలి. అదే మేజర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ అంటే ఇది ఆన్సర్ అవుతుంది, అప్పుడు ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ మనం ఇంకా ఇది కనుక్కునాల్సింది. సో పై దాంట్లో పై ఎట్లా పెట్టండి సార్, ఎట్లా పెడదాం అంటే డైరెక్ట్గా ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలని వద్దు, ఆర్ని బయటకు తీసుకొని రా. ఆర్ని బయటకు తీసుకొస్తే ఏమొచ్చింది చెప్పండి, r² π మైనస్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 2/7 అనేది వచ్చింది. సో మనకు ఆప్షన్స్లో π మైనస్ 2/7 అనేది కనపడుతున్నదే. ఏమైనా మిస్టేక్ చేసామా మనము, ఏం లేదు కదా. ఆప్షన్స్లోనే ఇక్కడ ఏమి ఇచ్చాడు, కీ ఏమి ఇచ్చినట్టు 69 దానికి ఆప్షన్ ఏ కరెక్ట్ అయితే ఇచ్చినాడా, కాదు మనకి ఏమి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు చూడండి, అంటే ఆప్షన్ డి ఇచ్చినాడా. డి అంటే నన్ ఆఫ్ దిస్ ఉండదు ఇడా, అంటే మనకి ఆటలో అంటే కరెక్ట్ ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్ ఇచ్చినాడు. సరే చూద్దాం, చూడండి మళ్ళీ అట్టే ఇచ్చినాడు ఆడ. సర్లే మన చేద్దాం ఏమవుతుంది. అప్పుడు పై ఇచ్చుకుంటే ఏం చేస్తారని క్వశ్చన్ 22/7 కదా, అంతేనా. సో మనకి 7 7 22 నుంచి 2 పోతే ఎంత 20/7. మనకి r² అంటే ఏమని చెప్పొచ్చు, మనకి ఇదే కదా r² అంటే. సో 5 5 25/2 అంతేనా. సో 2 1 2 10 20. సో 250/7 అనేది వచ్చింది. మనకి ఆప్షన్స్ మనకి ఏం ఇవ్వలేదు, మనకి ఇంకేం చేస్తాం మనం. మనకు ఆప్షన్స్లో ఏమి ఇవ్వలేదు మళ్ళీ, అవి కూడా ఏమిలోనే ఏమి వేరే దాంట్లోనే ఇచ్చినాడు కదా. ఏం కాదు, మనకి 250 రాసుకుంటాం. చేసేది అయితే ప్రొసీజర్ ఇదే. మనకు ఆప్షన్స్లో ఇవ్వలేకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏ ఆప్షన్ కాదట నన్ను అది తీసి ఇచ్చినాడు మనకి. సో అప్పుడు మనకి ఒకవేళ అది కాకుండా మనకి ఏమైనా ఈక్వేషన్స్లో తెప్పారంటే కూడా తెప్పించచ్చు. అప్పుడు ఏం చేయాలంటే పై వాల్యూని ఇక్కడ నుండి సబ్స్టిట్యూట్ చేయకూడదు. అన్నీ మనకి ఆప్షన్స్లో పై ఇచ్చినాడు కదా, పై వాల్యూని సబ్స్టిట్యూట్ చేయకోకున్నట్లు కూడా చేయొచ్చు మీరు, అర్థమైనా. మనకైతే సబ్స్టిట్యూట్ చేసేసింది 250/7 రైట్. మనకి ఇదేం ఎగ్జామ్లో అడిగినాడా, ఏం అడగలే. సో మీరు నార్మల్గా యాక్చువల్ అంటే వాల్యూసే ఇస్తారు మనకి, అర్థమైనా. ఎందుకంటే వాల్యూ వచ్చింది కదా, కరెక్ట్ వాల్యూ వచ్చింది కదా. సో మనకి ఇట్లా బయలుని ఇస్తాడు, అర్థమైంది కదా కనుకోది. సో మేజర్ సెగ్మెంట్ అంటే సింపుల్ మీరు ఏం గుర్తుపెట్టుకున్నా, సర్కిల్ యొక్క వైశాల్యం నుంచి మైనర్ సెగ్మెంట్ ఏరియాని తీసేసేయాలి. బట్ మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి, సెక్టార్ వైశాల్యం నుంచి త్రిభుజం యొక్క వైశాల్యం తీసేయాలి, అర్థమైంది కదా. మేజర్ సెగ్మెంట్ కనుక్కునేది వచ్చింది ఇప్పుడు మనకి
మైనర్ సెగ్మెంట్ కనుక్కున్నది వచ్చింది. సో మనకి ఎగ్జామ్లో మనకి మైనర్ సెగ్మెంట్ అడుగుతుంటాడు చూడండి, రైటా, అది జాగ్రత్త చూసుకోండి. సో చూడండి నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చినాడంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం మనము. ఒకసారి ఏమి ఇచ్చాడు చెప్పండి రా ఫస్ట్ది, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో కూడా ఉంటుంది. సో అంటే నీకు చూడండి, మీకు ఇక్కడ నేను ఏమంటానంటే మీకు ఎగ్జామ్లోన డయాగ్రామ్స్ అనేటివి ఇవ్వడు, ఏమి ఇవ్వడు, డయాగ్రామ్స్ అనేటివి ఇవ్వడు. నువ్వు డయాగ్రామ్స్ గీయడానికి రావాలా. సో నీకు డయాగ్రామ్స్ గీయడానికి రావాలంటే ఏం చేయాలా, వాడు చెప్పే టర్మినాలజీ నీకు అర్థం కావాలా. పదజాలం అంటారు మనకి, అది అర్థం కావాలి. చూడండి మనకి ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు పదజాలం అంటే 2 circles అంట. ఇఫ్ 2 circles are given, then when 2 circles are separated, the number of common tangents అని ఇచ్చాడు. ఇక 2 circles విత్ ఈక్వల్ రేడియస్ అని చెప్పొచ్చు, అసలు ఈక్వల్ రేడియస్ కాకోకుండా చెప్పొచ్చు. కానీ ఎట్లుంటాయంటే సపరేట్గా ఉంటాయంటే 2 circles. అయితే ఈ 2 circlesకి నిర్మించే కామన్ టాంజెంట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. చూడండి ఇక మీదే గీయచ్చు, 1 2 3 4 టచ్ కావాలి దీనికి. అర్థమైందే. సో వెన్ 2 circles ఈక్వల్ రేడియస్ ఆర్ విత్ నాట్ ఈక్వల్ రేడియస్ ఎట్లనే ఉండొచ్చు, 2 circles సపరేట్గా ఉండాలి. అప్పుడు మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయగలము, 4 గీయగలం. గీసాము లేదా. ఇప్పుడు నెక్స్ట్ వెన్ 2 circles విత్ ఈక్వల్ రేడియస్ ఆర్ వితౌట్ ఈక్వల్ రేడియస్ ఎట్లా ఉండొచ్చు, ఈక్వల్గానే ఉండొచ్చు, నాన్ ఈక్వల్గానే ఉండొచ్చు. అవి ఏం చేయాలా, ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్గా టచ్ కావాలి ఒక దగ్గర. ఎట్లా టచ్ కావాలా, ఎక్స్టర్నల్ టచ్ కావాలి. కౌంటర్ మీకు ఇచ్చిన చూడండి, వెన్ 2 circles టచెస్ ఎక్స్టర్నల్లీ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అనేది మనం ఎన్ని గీయచ్చు చూడండి. టాంజెంట్స్ అని మనం ఎన్ని గీయచ్చు ఇప్పుడు చూస్తున్నాడుగా, ఇక్కడ ఒకటి గీయచ్చు, ఇక్కడ ఒకటి గీయచ్చు. 2 circles టచ్ కావాలా, మధ్యలో ఒకటి గీయచ్చు. సో రైటా, వెన్ 2 circles విత్ ఈక్వల్ రేడియస్ ఆర్ వితౌట్ ఈక్వల్ రేడియస్, రైటా, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయి మనకి, 3 అనేవి వస్తాయి. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఇంటర్సెక్ట్ అయినాయి, రైటా. సో మనకి ఇక్కడ చూడండి వెన్ 2 circles ఇంటర్సెక్ట్, 2 circles మనకి ఏమైనాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి సపరేట్ 2 circles ఎక్స్టర్నల్లీ టచ్ అనే టర్మినాలజీ ఇక్కడ వచ్చేసి ఇంటర్సెక్ట్ అన్నప్పుడు. సో మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎన్ని వస్తాయి మనకి, 2 కామన్ టాంజెంట్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమైతుంది, మనకి ఇక్కడ చూడండి ఎక్కడ ఎట్లా టచ్ అయినాయి, ఇక్కడ ఎక్స్టర్నల్లీ టచ్ అయినాయి. బట్ మనకి ఇక్కడ ఎక్కడ టచ్ అయినాయి, ఇంటర్నల్లీ టచ్ అయినాయి అనమాట. ఇంటర్నల్లీ టచ్ అయినప్పుడు మనకి ఇట్లా తీసుకోవాలా, ఎక్స్టర్నల్లీ టచ్ అయినప్పుడు ఇట్లా తీసుకోవాలి. సో మనకి ఇంటర్నల్ అంటే అంతర్గతంగా, ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా అని అర్థం. సో మనకి ఇక్కడ టచ్ అయినప్పుడు మనకి ఎన్ని కామన్ టాంజెంట్స్ వచ్చినాయి, మనకి 1 అని వచ్చేది. ఇప్పుడు మీకు ఏదో చెప్తే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని కష్టం అంటాడు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏమి, ఉమ్మడి సెంటర్ ఉండాలి, రెండింటి కామన్ సెంటర్ ఉండాలి. కామన్ సెంటర్ ఉంటే వాటిని ఏ సర్కిల్స్ అంటారు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని కష్టం. అట్లాంటి వాటి మనకి ఏమైనా సర్ప్రైజ్ ఇది టాంజెంట్స్ ఏమైనా గీయొచ్చా, గీయలేం. రెండింటికి కామన్ టాంజెంట్స్ మనకి గీయలేం. కాబట్టి మనకి 5 సిచ్యువేషన్స్ మీరు ఏం చేయాలంటే కష్టం బాగా గుర్తుపెట్టుకోవాలా, రైటా. రైట్, చూడండి మనకి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి 3 రూల్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సర్కిల్స్లోన. ఫస్ట్ ఏమి ఇచ్చినాడంటే 2 circles ఇచ్చినాడు, డిఫరెంట్ సర్కిల్స్. ఎందుకంటే రేడియస్ అనేది ఒకటి R ఉంటే ఇంకోటి క్యాపిటల్ R ఉండొచ్చు చూడండి, అంటే విత్ డిఫరెంట్ రేడియస్ 2 circles ఇచ్చినాడు. ఆ 2 circles మనకి ఎక్కడ టచ్ అయినాయిరా, ఎక్స్టర్నల్గా టచ్ అయినాయి. సో అప్పుడు ఈ ఎక్స్టర్నల్గా టచ్ అయినప్పుడు మనకు సింపుల్గా చూడండిగా డయాగ్రామ్లో చూపించినట్ల ఒక రేడియస్, ఇది రేడియస్. అప్పుడు ఇక్కడ అంటే చిన్న సర్కిల్ యొక్క సెంటర్ నుంచి, కేంద్రం నుంచి పెద్ద సర్కిల్ యొక్క కేంద్రం సెంటర్ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత అడిగినప్పుడు నార్మల్గా ఏమవుతుంది, ఇది ఇంత ఇక్కడికి రేడియస్ కాబట్టి ఇది ఇంత ఇక్కడ రేడియస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ 2 రేడియస్ని యాడ్ చేయాలి. సో మనకి ఈ డయాగ్రామ్లోన సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే ఈజీ చెప్పొచ్చు మనం, ఎందుకంటే 2 రేడియస్ కాబట్టి. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్లో కొంచెం ఈ 2 జాగ్రత్త చూసుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఈ 2 పైన అడుగుతుంటాడు క్వశ్చన్, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది, రైటా. సో మనకి రెండవది ఏమి ఇచ్చాడు చూడండి, ఇప్పుడు 2 circles కండిషన్ బాగా గుర్తుపెట్టాను. 2 circles ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 circles ఏమైనా ఇంటర్సెక్ట్ అయినాయి. ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏమని చెప్తానంటే నేను ఇక్కడ ఒకటి P అని చెప్తాను. ఇప్పుడు 2 circles విత్ డిఫరెంట్ రేడియస్, ఒక రేడియస్ ఒక సెంటర్ చేసుకొచ్చి O, ఇంకోటి చేసుకొచ్చి O1. రేడియస్ అనేది కూడా మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ కూడా చేయమని ఉండే చేసి పెట్టండి. 2 circles అనేటివి ఇంటర్సెక్ట్ అయ్యేలా ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ అనే దగ్గర నుంచి ఆ పాయింట్ మీద ఆ పాయింట్ ద్వారా రైట్ ఆ పాయింట్ ద్వారా ఒక లైన్ అనేది పాస్ అయ్యింది అలా, రైటా. వెన్ 2 circles ఆర్ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్ P, ద లైన్ ఈజ్ త్రూ ద
పాయింట్ పి, రైట్. ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్ పి నుంచి త్రూ కావాలి ఒక లైన్ అనేది. ఆ ఏదైతే పి పాయింట్ నుంచి త్రూ అయిన లైన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎట్లుండాలని కష్టం అంటే ఈ ఓ నుంచి ఓ డాష్కి ఒక లైన్కి ఇస్తాం కదా, మామూలుగా రేడియస్కి ఇస్తాం కదా, ఆ రేడియస్కి ఎట్లుండాలని కష్టం అంటే ఈ లైన్కి ఎట్లుండాలని కష్టం అంటే ప్యారలల్గా సమాంతరంగా ఉండాలి. ఎట్లుండాలి ఇప్పుడు మనం గీసిన లైన్ ఒకదానికోటి సమాంతరంగా ఉండదు అన్నట్టు, ప్యారలల్గా ఉండాలి. అట్లా ప్యారలల్గా ఉన్నప్పుడు డైరెక్ట్ వాడికి ఎప్పుడైనా కానీ ఏబీ లెంత్ ఎంత అన్న క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే ఓ నుంచి ఓ డాష్కి ఎంత లెంత్ ఉంటుంది అని అడగవచ్చు. సో ఓ నుంచి ఓ డాష్కి ఉండే లెంత్ ఏమైనా ఏబీ యొక్క లెంత్ అడిగినాడంటే ఏబీ లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్కి డబల్ ఉంటుంది అనమాట. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దీంట్లోనే సగం ఉంటుంది, ఇది దీంట్లోనే సగం ఇది, లేదంటే దీనికి రెట్టింపు ఇది ఉంటుంది అనమాట. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా, వెన్ రెండు సర్కిల్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అయి ఉండాలా, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ పి అనుకుని ఉండాలా, ఆ పి నుంచి ఒక లైన్ పోయి ఉండాలా, ఆ లైన్ ఏబీ అయితే గిన ఆ ఏబీ అనేది ప్యారలల్గా ఉండాలి. దేనికి ప్యారలల్గా ఉండాలా, ఓకి ఓ డాష్కి ప్యారలల్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట రూల్. అర్థమైందా? అప్పుడు ఏముంటుంది, ఈ లైన్ కనుక్కోమంటే ఈ లైన్ ఇచ్చుకేసి ఈ లైన్ కనుక్కోమంటాడు, లేదంటే ఈ లైన్ ఇచ్చుకేసి ఈ లైన్ కనుక్కోమంటాడు. ఈ లైన్ ఇచ్చి ఇది కనుక్కున్నాడంటే దీన్ని డబల్ చేసి ఇది వస్తుంది, దీన్ని సగం చేసి ఇది వచ్చి ఇస్తుంది, రైట్. నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి. ఇప్పుడు టూ సర్కిల్స్ అనేవి ఉన్నాయి, ఎక్కడ టచ్ అయినాయి ఇవి, ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్గా టచ్ అయినాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఇక్కడ చూసుకొసి ఇంటర్నల్గా టచ్ అయినాయి. సో ఇంటర్నల్గా టచ్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఓ అనేది పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ అనుకోండి, ఓ డాష్ అనేది చిన్న సర్కిల్ యొక్క రేడియస్ అనుకున్నాండి. అప్పుడు ఈ రెండింటి సర్కిల్స్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ఆర్ మైనస్ ఆర్ అనేది అవుతుంది. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఏమవుతుంది మనకి, అంతేకాదు ఇప్పుడు పెద్ద సర్కిల్ నుంచి ఇటు వరకు ఎంత పెద్ద అనుకోవచ్చు, ఆ రెండు రేడియస్ యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది అవుతుంది అనమాట, రైటా. వెన్ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్నల్లీ టచెస్ దెన్ ద distance between two radius, the distance between two radius is equal to the difference between of two circles యొక్క రేడియస్. ఓకేనా, టూ సర్కిల్స్ యొక్క రేడియస్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, ఆ రెండు కేంద్రాల యొక్క మధ్య దూరానికి ఈక్వల్గా అవుతుంది అనమాట, రైటా. సో రెండు సర్కిల్స్ ఎప్పుడైనా కానీ ఇంటర్నల్గా టచ్ అయినప్పుడు ఆ రెండు కేంద్రాల మధ్య దూరం ఏమవుతుంది అనుకంటే రేడియస్ల మధ్య తేడాకి సమానమే. ఓకేనా, మూడు పాయింట్లు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారు అనుకో, ఇప్పుడు ఈజీగా మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో 70 క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 70. సో మన క్వశ్చన్ నెంబర్ 70 ఏమి ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, రైట్, బొమ్మ చూడండి మీరు జాగ్రత్త కావాల్సి టూ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఏ అండ్ బి. ఇక్కడ చూడండి ఇవే సెంటర్స్ అనుకుందామంటే రెండు ఏ అండ్ బి అని కష్టం అనుకున్నాండి, రైటా. ఎందుకని కష్టం అంటే ఎక్కడ టచ్ అయినాయి సర్కిల్స్ ఏమంటారు, ఇంటర్నల్గానే కదా టచ్ అయినది కదా, ఇంటర్నల్గా టచ్ అయింది అంటే ఇదే రూలే. ఇప్పుడు రెండు రేడియస్ ఉన్నాయండి, ఒక రేడియస్ వచ్చేసి ఏమంటున్నాడు ఏ అండ్ బి అంట రేడియస్. ఇప్పుడు చూడండి ఒకటిగా ఇది ఏ అనుకోనండి, ఇది ఏ అంటే రేడియస్ అనుకోవచ్చు అనుకో, ఇది ఏమనుకుంటావు అప్పుడు ఇది బి అనుకోవచ్చు అనుకో రేడియస్, ఓకేనా అనుకుంటే గిన. చూడండి నెక్స్ట్ ఏమన్నాడు అప్పుడు, రేడియస్ వచ్చేసి ఒకటి 5 సెంటీమీటర్లు అంటే ఇంకోటి వచ్చేసి 3 సెంటీమీటర్లు అని క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి టచెస్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అని ఇచ్చాడు, కాబట్టి ఇంటర్నల్గా టచ్ అయినాయని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, అయితే ఇఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది సెగ్మెంట్, రైటా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు, ఇఫ్ ద పర్పెండిక్యులర్ అంట, పర్పెండిక్యులర్ అంటే ఎట్లా లంబంగా ఉంటుందంట, దేనికి బైసెక్టర్ ఆఫ్ ది సెగ్మెంట్, సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైసెక్ట్ చేస్తుందంట. అయితే చూడండి ఏబి, చూడండి ఏబి మీట్స్ ద బిగ్గర్ సర్కిల్ ఇన్ పి అండ్ క్యూ, రైట్. ఏబి అనేది మీట్ అవుతుందంట, ఏబిని మీట్ అవుతుందంట ఏది పీక్యూ అనుకో. సింపుల్గా అని మీకు ఏమి ఇచ్చినట్టు రైడ్, ఇట్లా ఒక లైన్ గీసుకుంటే గిన ఇది ఏమంటే పెద్ద సర్కిల్లో ఒకటి ఎక్కడ పీ దగ్గర టచ్ చేస్తుందంటే ఇంకోటి ఎక్కడ టచ్ చేస్తుందంట క్యూ దగ్గర టచ్ చేస్తుంది. ఇచ్చాడా లేదు మీకు ఇక్కడ, సో ఇక్కడ పీ దగ్గర టచ్ చేసేదంట, క్యూ దగ్గర టచ్ చేస్తుందంట. ఈ లైన్ అనేది ఏబీని ఏం చేసింది, పర్పెండిక్యులర్ బైసెక్టరేగా చేసింది. పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసేదంటే ఏమని అర్థము, ఈ ఏదైతే రేక్ ఉంటుందో ఏబీ అనేది ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని రెండు సమాన భాగాలుగా చేసేదని అర్థం, రెండు సమాన భాగాలుగా చేసి. ఇప్పుడు పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినాడు, చిన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినాడు. ఇప్పుడు ద డిస్టెన్స్ ఆఫ్ ఏబీ అనేది ఎంత అవుతుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ రేడియస్, టూ సర్కిల్స్ యొక్క రేడియస్ డిఫరెన్స్ 5 - 3 ఎంత 2 అంటే చెప్తాను. అయితే ఒకటి అయితే ఇంకోటి కూడా ఇప్పుడు అప్పుడు ఇది రెండు ఇది టోటల్ డిస్టెన్స్ ఎంత అయితే ఇది డిస్టెన్స్ ఒకటి అయితే ఇది కూడా ఏమవుతుంది ఒకటి అవుతుంది. సో మనకి ఇక్కడ సెంటర్ ఇది ఏమిది మనకి సెంటరే. అప్పుడు దేని యొక్క సెంటర్ ఇది,
అంటే నన్ను అడగా అప్పుడు ఇక్కడ నుంచి ఒక దానికి గీయచ్చు ఇది ఇంత ఏంటిది అది రేడియస్ పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినాడు 5 అయితే వాడు లెంత్ ఏం లెంత్ కనుక్కోమండి పీక్యూ లెంత్ కదా కనుక్కోమండి పీక్యూ లెంత్నే కనుక్కోమండి మీరు జాగ్రత్తగా అప్లై చేస్తే ఇది ఏ పిఏ ఇది ఇంత వాడికి 1 ఇది 5 ఇది 1 అయితే ఇది ఏమవుతుంది ఇది అంటే ఇప్పుడు నేను మీరు అదే చెప్పండి ఇప్పుడు ఏం చేయాలని కష్టం ఇది కర్ణం స్క్వేర్ అని కష్టం 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఒకటి భుజము స్క్వేర్ ప్లస్ ఇంకోటి అవుతుంది భుజము స్క్వేర్ సో 5 అయితేలా ఇక్కడ ఇంకోటి అవుతున్నా పోతే తీసేసి ఎంత అవుతుంది 24 సో 24కి మనకి ఏం అప్లై చేయాలి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కోసం అవుతుంది సో దీన్ని నేను ఏమని రాస్తాను అనుకృష్ణ అంటే ఏమని రాయచ్చు మనము 4 ఆర్లు 24 అని రాయచ్చు అప్పుడు 4 బయటకు వస్తుంది లేదా అంటే ఏమని రాయచ్చు మనము 2√6 అని రాయచ్చే లేదా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏమవుతుంది 2√6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఏముంటుంది ఓవరాల్గా మొత్తం ఆన్సర్ ఏమవుతుంది మనకి 4√6 అవుతుంది ఆన్సర్ ఈజీనే కదా సో కాన్సెప్ట్ గుర్తున్నా నేను చెప్పేది అనిపిస్తే సింపుల్గా కాన్సెప్ట్ గుర్తున్నాను అనుకో ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇచ్చినప్పుడు కూడా మనకు ఆన్సర్ చేయగలుగుతారు ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి అందులో ఇది ఈజీ మీకు ఇది కూడా ఈజీగానే ఉంటాయి 2 గుర్తుపెట్టుకుంటే కానీ కరెక్ట్గా ఓకేనా ఇప్పుడు రైట్ 71 క్వశ్చన్ చూడండి మీరు టక్కన ఆన్సర్ ఇంకా 71 72 మనకు ఆన్సర్ చెప్పాలి మీరు ఏమి ఇచ్చారంటే వెన్ ద టూ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ టూ సర్కిల్స్ వెన్ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈజ్ 0 అంట 2 సర్కిల్స్ ఉన్నాయంట ఆ 2 సర్కిల్స్కి కామన్ టాంజెంట్స్ అనేవి 0 అంట ఎప్పుడు 0 వస్తుంది చెప్పండి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయితేనే మనకి టాంజెంట్స్ అనేవి ఉమ్మడి సర్కిల్స్ అన్నారు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మనకి ఏమని చెప్తే ఒక సర్కిల్ అయినా ఇంకో సర్కిల్ ఉండాలి ఇప్పుడు ఈ దీనికి మనకి ఉమ్మడి టాంజెంట్స్ అనేవి ఉండవు ఇట్లా 2 సర్కిల్స్ ఉన్నాయని కష్టం చెప్తున్నాడు ఐడియా అయితే వాటి యొక్క రేడియస్ అనేది ఒకటి పెద్దదాని అయితే క్యాపిటల్ ఆర్ అంట చిన్నదాని అయితే స్మాల్ ఆర్ అని కష్టం అంటున్నాడు అయితే దెన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అయితే ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు చూడండి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఒక దాన్ని 6 ఇంకొక దాన్ని 6 2 ఈజ్ ఈక్వల్ 0 అయితే కదా అవి ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయితే ఒకవేళ అయితే గిన కామన్ టాంజెంట్ గుర్తించవచ్చు ఇప్పుడు చూడే నేను ఏమంటానంటే ఇది ఒక సర్కిల్ దీని యొక్క రేడియస్ వచ్చేసి 6 సేమ్ మళ్ళీ ఇంకొక సర్కిల్ దీని యొక్క రేడియస్ కూడా సేమ్ అంట అప్పుడు ఒక సర్కిల్ మీద ఇంకొక సర్కిల్ వస్తుందని లేదా ఇంకోసారి ఒక సర్కిల్ మీద ఇంకో సర్కిల్ వచ్చినప్పుడు కామన్ టాంజెంట్స్ ఎన్ని గీయచ్చు లెక్కలన్నీ గీయచ్చు మనం గీయలేదా కానీ వాడికి ఇచ్చిన రూల్ ఏమే 2 కాన్సెంట్రిక్ సర్కిల్సే కానీ మన కామన్ టాంజెంట్స్ ఉండవు అన్నాడు కామన్ టాంజెంట్స్ ఉండవు అంటే కినా కంపల్సరీగా మనకి ఏముండాలా ఒక దాని యొక్క రేడియస్ ఇంకొక రేడియస్ ఎట్లుండాలా డిఫరెంట్గా ఉండాలా ఒకవేళ ఇది చూడండి ఇదే సంబంధించి కసి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని క్వశ్చన్ ఇచ్చి ఇన్ఫినిట్ టాంజెంట్స్ అని చేయొచ్చు మన క్వశ్చన్ ఇన్ఫైనైట్ టాంజెంట్స్ అని క్వశ్చన్ ఏమి లెక్కలైన అనంతమైన స్పర్శరేఖలు గీయచ్చు అని క్వశ్చన్ అంటే మనం అప్పుడు ఏం తీసుకోవచ్చు ఒక సర్కిల్ పైన ఇంకొక సర్కిల్ ఉంటుందని అర్థం అప్పుడు అనంతమైన సాధారణ గీయచ్చు మనకు దాంట్లో అప్పుడు ఏమవుతుంది ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కరెక్ట్ అవుతుంది ఆన్సర్ క్వశ్చన్ అట్లా అడిగింటే కానీ మనకి ఇప్పుడు ఏమన్నాడు కామన్ టాంజెంట్స్ అనేది ఉండవంట ఉండదంటే ఖచ్చితంగా ఒక రేడియస్ ఇంకొక రేడియస్ అనేది ఈక్వల్గా ఉంటాయి ఈక్వల్గా ఉండగా కంపల్సరీ ఈక్వల్గా ఉండవు కంపల్సరీగా ఈక్వల్గా ఉండవు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏమవుతుంది కాదు నెక్స్ట్ రెండోది చూడండి ఏమి ఇచ్చాడు ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాడు ఇంకోటి వచ్చేసి ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 0 ఇచ్చాడు ఇక్కడ చూడండి నేను ఏమంటానంటే ఒకటి చిన్న సర్కిల్ ఇంకోటి పెద్ద సర్కిల్ అనేది తీసుకుంటున్నారు సో ఇక్కడ ఏమంటారు అంటే ఒకవేళ నేనేమంటాను అంటే దీంట్లో ఇక్కడ 6 అని ఇచ్చాడు పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ అని మనకి ఏమి స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు కదా ఒకటి 6 అని ఇచ్చినప్పుడు ఒకటి పెద్దదాని వాల్యూ పెద్దది ఉండొచ్చు ఇంకోటి చిన్నది ఉండొచ్చు సో మనకి డిఫరెన్స్ అనేది ఎట్లుండొచ్చు పాజిటివ్ అన్న రావచ్చు నెగిటివ్ అన్న రావచ్చు సో మనకి అట్లాంటి కోసమే ఇక్కడ ఇది ఏమవుతుంది మనకి ఆప్షన్ సి కూడా పాజిబిలిటీ అవుతుంది మనకి ఆర్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 0 ఈక్వల్ టు అనేది కూడా మనకి పాజిబిలిటీ అనేది నేను ఏమంటాను అంటే ఖచ్చితంగా అనేది క్వశ్చన్ చెప్పలేము ఎప్పుడైనా అవ్వచ్చు అదైనా అవ్వచ్చు ఇదన్నా అవ్వచ్చు 2 అయితే కావు ఒకేసారి మరి అందుకని మనకు ఆప్షన్ డి ఏమి ఇచ్చాడంటే ఏదర్ ఆర్ ఇచ్చినాడు చూడాడా నేను అందుకని మీకు చెప్తున్నానట యాక్చువల్ అంటే కరెక్ట్ ఆన్సర్ అంటే బి ఒకటే చెప్పాలంటే బి ఒకటే కానీ కొన్ని కేసులను మనకి ఎప్పుడైనా చిన్న సర్కిల్ ఇచ్చేసి నార్మల్గా ఏమని ఇచ్చినాడంటే అప్పుడు ఏమైతే మనకి నెగిటివ్లో కూడా ఆన్సర్ వచ్చేకుంటుంది అప్పుడు ఏదర్ ఆర్ బి అనే కండిషన్ తీసుకోండి అంటే ఏదైనా అవుతుంది లేదా ఇదన్నా అవుతుంది అని కష్టం అట్లా ఏమన్నమంతు అర్థమైందే అర్థం కాలేదా సో ఏదర్ ఆర్ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి
నెక్స్ట్ 72 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. వెన్ టూ సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ అని ఇచ్చాడు చూడండి. అయితే టచెస్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ టచ్ అవుతాయంట. రైటా, ఎక్స్టర్నల్ టచెస్ అవుతాయంట. అయితే ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆర్ అని అంటున్నాడు. సో టూ సర్కిల్స్ వెన్ టచెస్ ఎక్స్టర్నల్లీ ఈక్వల్ రేడియస్ వితౌట్ ఈక్వల్ రేడియస్ మీకు రెండు చెప్పినా లేదా, ఈక్వల్ రేడియస్ ఉన్నది అనుకున్నాను లేదనుకున్నది కామన్ అనవసరం. మరి రెండు సర్కిల్స్ అనేటివి ఎక్స్టర్నల్గా టచ్ అయినప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ మనం గీయగలం. అయిపోయి ఆన్సర్. ఎన్ని గీయగలము? 3 గీయగలం. చెప్పినాం కదా ఆల్రెడీగా. 1 2 ఎక్స్టర్నల్ టచ్ అయినప్పుడు 1 2 3 గీయచ్చు. రైటా.